సో ఈరోజు ఈ వీడియోలో మొత్తం 12 లగ్నాలు మరియు రాసుల వారికి ఈ శని మీన రాశిలోకి 2025 మార్చి 30వ తేదీ నుంచి అక్టోబర్ 7 2027 వరకు ఉంటాడనమాట. మీన రాశిలోకి ఎంటర్ అయ్యి సో అప్పటి వరకు ఈ 2.5 సంవత్సరాల పాటు ఎవరెవరికి ఎలా ఉంటుంది, 12 లగ్నాలు 12 రాసుల వారికి ఎలా ఉంటుందని తెలుసుకుందాం. సో మొత్తం అంతా కూడా ఈ వీడియోకి సంబంధించి దీంట్లో చెప్పే ప్రతి చిన్న పాయింట్ కూడా చాలా మైన్యూట్ గా ప్రిసైజ్డ్ గా రీసెర్చ్ బేస్డ్ అండ్ క్యాల్కులేషన్ బేస్డ్ ప్రొడిక్షన్స్ అనమాట. సో ఇవన్నీ వీడియో చెప్పేటప్పుడు మధ్య మధ్యలో కొన్నిసార్లు చిన్న చిన్న మైన్యూట్ ప్రొడిక్షన్స్ అండ్ మైన్యూట్ పాయింట్స్ అనేది మర్చిపోతాను అనే ఉద్దేశంతో ఒక నోట్ ప్యాడ్ లో సిస్టమ్ నోట్ చేశాను మొత్తం అన్ని ప్రొడిక్షన్స్ అంతా కూడా. సో మొత్తం అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంగ్లీష్ నోట్ చేసుకుని దాని అంతా కూడా మీకు ట్రాన్స్క్రైబింగ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి, ఖచ్చితంగా ఇవి మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ 2.5 సంవత్సరాలు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మీకు వచ్చే బెనిఫిట్స్ శని రావడం వల్ల, ఓకే. అండ్ అక్కడున్న మీ జన్మజాతకంలో అక్కడ ఏమైనా గ్రహాలు ఉంటే అవి ఎట్లా ఇంపాక్ట్ అవుతాయి, ఎట్లా కాంటాక్ట్ లోకి వస్తాయి, అంత కూడా ఆ భావాన్ని ఎట్లా యాక్టివేట్ చేస్తాయి అనేది చాలా ప్రిసైజ్ గా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ శనికి మీన రాశికి ఉన్న సంబంధాన్ని తెలుసుకోండి. లేదా శని అంటే ఏంటి, మీనరాశి అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. సో మీనరాశి అంటే ఫస్ట్లీ అది ఒక ద్విస్వభావ రాశి. ఓకే, అంటే దానికి 2 రకాలైన ముఖాలు ఉంటాయి అన్నట్లుగా అర్థం అనమాట. అంటే మీన రాశిలో పుట్టిన పీపుల్ కానీ, మీన లగ్నంలో పుట్టిన పీపుల్ కానీ వాళ్ళ మనస్తత్వం అనేది ఎలా ఉంటుందంటే డీప్ ఎమోషనల్ గా ఉంటారు వాళ్ళు. ఓకే, ఎందుకంటే అది కాలపురుషుని కుండలిలో 12వ స్థానం, అంటే ఐసోలేషన్ స్థానం అనమాట. ఎక్కువ కన్ఫ్యూజన్స్ ఇచ్చే స్థానం, డెసిషన్ మేకింగ్ చేసుకోలేరు, ఇదా ఇట్లా డెసిషన్ తీసుకోలేని ఒక ప్రాబ్లం ఇచ్చే స్థానం. టూ మచ్ కేరింగ్, అవతల వాళ్ళ మీద ఎక్కువ కేర్ తీసుకునే ఒక ఎక్కువైతే ఉంటుంది అనమాట. వాళ్ళకి అవతల వాళ్ళ కేరింగ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. మీన రాశి కానీ మీన లగ్నంలో కానీ జన్మించిన పీపుల్ వీళ్ళకి ఏంటి అంటే ఇంకా వాళ్ళు ఎక్కువ స్పిరిచువాలిటీగా ఉంటారు అనమాట, స్పిరిచువల్ పీపుల్. అండ్ ఎక్కువ షో ఆఫ్ అనేది కాస్త చేయాలి, కొంచెం మన రిచ్నెస్ అనేది అవతల వాళ్ళకి కనిపించాలి, దానికోసం తాపత్రయపడడం, ఇట్లాంటివంతా కూడా మీనరాశి యొక్క స్వభావాలు అనమాట. ఓకే, అంటే ఎట్లుంటుందంటే ఒక 2 ముఖాలుగా, అంటే మంచి కాదు చెడు కాదు, ఇది చేస్తున్నాం కాబట్టి మన దగ్గర లేకపోయినా చేస్తున్నాం, కానీ ఇది మంచిగా చెడ అనేది ఆలోచించి దాని డెసిషన్ తీసుకోవడంలో ఇబ్బంది పడతారు అనమాట. ఓకే, అంటే ఇంకా కూడా ఇంకొంచెం డీప్ గా చెప్పాలంటే శనికి సంబంధించిపోతే, అండ్ మీన రాశి అంటే ఫ్లూయిడిటీ, జలతత్వ రాశి, అది చెప్పడం మర్చిపోయి జలతత్వ రాశి అనమాట. ఓకే, జలం అంటే ఏంటంటే మనకి ఎమోషనల్ స్టేటస్ ని రిప్రజెంట్ చేసేది. మీన రాశిలో పుట్టిన పీపుల్ కానీ, మీన లగ్నంలో పుట్టిన పీపుల్ కానీ ఎక్కువగా ఎమోషనల్ గా ఉంటారు. ఓకే, ఎందువల్ల ఎమోషనల్ ఉంటుంటే అది జలతత్వ రాశి. జలతత్వం అంటే మీకు భావాలు అనేవి ఎక్కువగా ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి మీలో. ఓకే, అది కోపం కానివ్వచ్చు, ఏడుపు కానివ్వచ్చు, బాధ, ఏదైనా సరే ఎక్కువగా ఆ జలతత్వ రాశిలో పుట్టారు కాబట్టి ఎక్కువగా దాని మీద ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. వాటికి సంబంధించిన కారకత్వాలు అనేది ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో శని గురించి తెలుసుకోవాలంటే, శని అంటేనే ఒక స్ట్రక్చర్. ఓకే, శని ఒక స్ట్రక్చర్ ని ఫామ్ చేసే గ్రహం, డిలే చేసే గ్రహం, స్లోగా నడిచే గ్రహం, రిజల్ట్స్ ని స్లోగా ఇచ్చే గ్రహం. దేనైనా ఒక గందరగోళంగా ఉన్న విషయాన్ని ఒక స్ట్రక్చర్డ్ వేలోకి తీసుకొచ్చే గ్రహం. ఓకే, ఎందువల్ల అంటే శని డిసిప్లైన్ కారకుడు, అన్స్ట్రక్చర్డ్ వర్క్స్ ని స్ట్రక్చర్డ్ లో చేయడానికి కారకుడు అనమాట. ఓకే, అంటే ఏంటి అంటే ఇక్కడ డెసిషన్ మేకింగ్ కి సంబంధించి ఇట్లా అంటే మెచ్యూర్ డెసిషన్స్ అంటే ఏంటంటే దేశానికి ఉపయోగపడేటివి, రాష్ట్రానికి ఉపయోగపడేటివి, ఇట్లాంటి డెసిషన్ మేకింగ్స్ అన్నిటిలో కూడా సాటర్న్ స్ట్రాంగ్ గా ఉన్న పీపుల్ బాగా మంచి డెసిషన్స్ తీసుకుంటారు. ఓకే ఓకే సో చాలా మెచ్యూర్డ్ డెసిషన్స్ తీసుకోవడానికి, డెసిషన్ మేకింగ్ లో ప్రొలాంగ్ చేసినా సరే మంచి డెసిషన్స్ తీసుకునేలా చేయడము, ఇట్లా ఇవన్నీ కూడా శని యొక్క కారకత్వాస్ అనమాట. లేట్ చేసి బేస్ ఇన్ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేయడం, ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసి నెక్స్ట్ గ్రో చేయడం, ఇవంతా కూడా శని యొక్క కారకత్వాసు. సో ఇప్పుడు ఏంటంటే ఇలాంటి ఒక అన్స్ట్రక్చర్డ్ గ్రహం ఇలాంటి ఒక స్ట్రక్చర్డ్ గ్రహము ఫ్లూయిడిటీ, ఒక దాని మీద డెసిషన్ తీసుకోలేని ఒక రాశిలోకి పోతాను, అన్స్ట్రక్చర్డ్ రాశిలోకి స్ట్రక్చర్డ్ గ్రహం ఓకే వెళ్తా ఉంది అంటే వాటి మధ్యన కార్మిక్ ఇంబ్యాలెన్సెస్ అయితే చాలా ఎక్కువగా క్రియేట్ అవుతాయి, ఎక్కువగా ఫ్లక్చుయేట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఈ ఒక్కొక్క రాశికి మొత్తం అంతా చెప్పుకుందాం. మీన రాశి, మేషరాశి నుంచి మీన రాశి వరకు, మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు ఎవరెవరికి ఎలా ఉంటుంది మొత్తం అంతా కూడా చెప్పుకుందాం.
సో ఏంటంటే మెయిన్ గా ఈసారి ఈ శని మీన రాశిలోకి మూవ్ అయినప్పుడు ఎవరెవరికి కొంచెం కాంప్లికేషన్స్ వస్తాయి అంటే క్రియేటివిటీకి సంబంధించిన వారికి కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి. మీన రాశి అంటే క్రియేటివిటీని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఊహ, 12వ స్థానం ఊహ, మన ఆలోచన, మన డెసిషన్ మేకింగ్, మనం ఏం చెప్తున్నాం, మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకుని ఎలాంటి యాక్షన్స్ చేస్తున్నాం అనేది 12వ స్థానం. సో ఆ ఊహకి సంబంధించి ఊహ ఎక్కువ ఇమాజినేషన్ అండ్ థింకింగ్ యూజ్ చేసే ఫీల్డ్స్ సినీ రంగాలు, సినిమా ఫీల్డ్స్, మ్యూజిషియన్స్, ఆర్టిస్ట్స్, ఓకే, ఇట్లా పెయింటర్స్ కానీ ఇట్లా వీళ్ళంతా పెయింటింగ్ చేసేవాళ్ళు, ఇట్లా వీళ్ళంతా కూడా కొంచెం ఫిల్మ్ మేకర్స్, వీళ్ళంతా కూడా కొంచెం స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తారు అనమాట. వై? బికాజ్ ఆ శని డిలే కారకుడైన శని అక్కడికి వెళ్ళిపోతున్నాడు, మెయిన్ రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. సో క్రియేటివిటీలో అడ్డంకులు ఇస్తాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మంచి ఫిల్మ్ మేకర్ ఉన్నారు, ఒక మంచి స్టోరీ రాస్తున్నారు, ఇన్ని రోజుల పాటు మంచిగా స్టోరీ రాస్తున్నారు, తీస్తున్నారు, మంచి హిట్స్ కొడుతున్నారు, మధ్య మధ్యలో చిన్న చిన్న పోతూ ఉన్నాయి, అట్లా ఉండింది అనుకోండి. ఇప్పుడు ఈ శని పోవడం వల్ల అదే మనిషికి ఎలా ఉంటుందంటే ఒక స్టోరీ రాస్తున్నప్పుడు దాంట్లో చాలా చిన్న పాయింట్ అనేది ఎక్కడో ఒక చోట లాజిక్ అనేది చాలా మైన్యూట్ లాజిక్ మిస్ అయినా సరే మొత్తం స్టోరీ కొట్టేస్తాడు. అంటే మొత్తం స్టోరీ పైన ఇంట్రెస్ట్ పోద్ది. ఎందువలంటే శని ఒక్కోనివ్వడు, ఆ చిన్న మిస్టేక్ కూడా కాకూడదు, పూర్తిగా స్ట్రక్చర్డ్ గా చెక్కినట్లుగా చేయాలి, అన్ని కూడా ఎక్కడికక్కడ నీట్ గా చేయాలన్నట్లుగా శని యొక్క భావన అనమాట. సో ఈ శని ఇక్కడికి వెళ్తున్నాడు, మీన రాశికి వెళ్తున్నాడు కాబట్టి వీళ్ళకి కాస్త ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క లగ్నంగా చెప్పుకుందాం, మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు. సో ఫస్ట్ ఎరీస్, మేష లగ్నం వారికి 12th హౌస్ లోకి 12వ స్థానంలోకి శని వెళ్తున్నాడు. సో దీంట్లో కీ థీమ్స్ అంటే మెయిన్ పాయింట్స్ వీళ్ళకి ఫస్ట్ మెయిన్ చెప్పి నెక్స్ట్ అంటే దీంట్లో ఎట్లా చెప్తానంటే ఒక 6 to 7 లాజికల్ ప్రెడిక్షన్స్ చెప్పి శని యొక్క 3 దృష్టులు, తృతీయ దృష్టి, సప్తమ దృష్టి, దశమ దృష్టి ఉంటుంది కదా, 3, 7, 10 ఆస్పెక్ట్స్. సో అండ్ ఫస్ట్ స్థితి, సో వీటన్నింటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఏంటి అంటే కీ థీమ్స్ మెయిన్ గా శని మేష లగ్నం వాళ్ళకి వెళ్ళడం వల్ల ఏముంటుంది, ఎలాంటి ఇది ఇస్తాడు అంటే లాసెస్, ఐసోలేషన్, ఫారిన్ సెటిల్మెంట్, స్పిరిచువల్ గ్రోత్. ఈ 4 మెయిన్ గా కీ థీమ్స్ అనమాట శని రావడం వల్ల మీన రాశి మేష లగ్నం వాళ్ళకి మీన రాశిలోకి రావడం వల్ల. సో ఫస్ట్ పాయింట్ ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పెండిచర్ అనమాట. అంటే ఏంటంటే ఖర్చులు బాగా పెరుగుతాయి. శని 12వ స్థానంలోకి రావడం వల్ల నార్మల్ గా ఉన్న ఖర్చులన్నీ కూడా కాస్త కాంప్లికేటెడ్ అయిపోతాయి. ప్రతిదీ కాంప్లికేటెడ్ అయిపోయి ఒక్క 10 రూపాయలు పెట్టాల్సిన చోట 15 రూపాయలు పెట్టేసేయడం, 20 రూపాయలు పెట్టేసేయడం, ఇట్లా అంటే డెసిషన్ తీసుకొని కరెక్ట్ టైంలో ఇన్వెస్ట్ చేసే ఆ ఎబిలిటీ కోల్పోతారు. ఆ ఎబిలిటీ కోల్పోయి ఎక్స్పెండిచర్స్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి. 12,000 అంటే మనకి ఎక్స్పెండిచర్స్ కూడా అంటే వేస్తాను టు గివ్ అవే, ఇది 12వ స్థానం. ఇది ఏంటంటే మన స్పెండింగ్ ని రెస్ట్రిక్ట్ చేస్తాడు శని. ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టనివ్వడు, దాన్ని డైలమా గురి చేసి ఎప్పుడైతే అది బాగా హైకి వెళ్ళిపోయి ఇబ్బంది ఎక్కువ ప్రైజ్ పెట్టి కొనాల్సి వస్తుందో ఆ టైంలో కొనిస్తాడు, కొనేలా చేస్తాడు. సో శని 12th హౌస్ రావడం వల్ల మేష లగ్నం వాళ్ళకి ఎక్స్పెండిచర్స్ అనేవి, ఖర్చులు అనేవి పెరుగుతాయి. చాలా వైజ్ డెసిషన్ మేకింగ్ అనేది తీసుకోండి. ఓకే, కొంచెం ఇంకే వేరే వేరే లగ్నం వాళ్ళు కానీ వేరే రాశి పీపుల్ కానీ మీ ఇంట్లో ఉంటే వాళ్ళ డెసిషన్ కూడా తీసుకొని 1కి 2 సార్లు రీచెక్ చేసుకొని ఆ డెసిషన్ తీసుకోండి ఎక్స్పెండిచర్స్, ఖర్చులు పెట్టే విషయంలో మాత్రం. నెక్స్ట్ ఫారిన్ సెటిల్మెంట్ అండ్ ఫారిన్ ట్రావెల్స్ కి సపోర్ట్ చేస్తాడు అనమాట. ఓకే, శని మనకు తెలిసిందే, శని ఏ రాశిలోకి వస్తే ఆ రాశిని డిలే చేస్తాడు, ఆ రాశిని యాక్టివేట్ కూడా చేస్తాడు. ఓకే, సో ఇప్పుడు 1000 స్థానాల్లోకి వస్తున్నాడు కాబట్టి అది గురుడు యొక్క రాశి అనమాట. ఓకే, మీన రాశి అంటే గురుడు యొక్క రాశి. గురుడు ధర్మకారకుడు, శని కర్మకారకుడు. అంటే ధర్మగ్రహమైన గురుడు యొక్క రాశిలోకి కర్మగ్రహమైన శని వస్తున్నాడు. ఆ హౌస్ యాక్టివేషన్ కొంచెం చేస్తాడు. ఆ హౌస్ అనేది మేష లగ్నం వాళ్ళకి 12వ హౌస్, 12వ స్థానం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఫారిన్ ట్రావెల్స్ అనేటివి కొంచెం జరుగుతుంది అనమాట ఈసారి. ఫారిన్ ట్రావెల్స్, ఫారిన్ సెటిల్మెంట్స్ అన్ని జరుగుతాయి, కానీ స్ట్రగుల్ ఫేస్ చేసిన తర్వాతే, అంత ఈజీగా అయితే ఉండదు, కొంచెం స్ట్రగుల్స్ అయితే ఇస్తాడు అనమాట శని. ఓకే, సో నెక్స్ట్ కొంచెం స్లోగా ఉంటుంది, స్టెబుల్ గా ఇస్తాడు శని. నెక్స్ట్ డీప్ స్పిరిచువల్ అవేకనింగ్ అండ్ ఐసోలేషన్. అంటే ఏంటంటే ఇప్పుడు కుండలి అవేకనింగ్ అని, మంత్ర సాధనలకు సంబంధించి కానీ ఇవన్నీ కొంతమంది చేస్తూ ఉంటారు ఇంట్రెస్టెడ్ గా. సో అలాంటి పీపుల్ కి ఇది కాస్త సపోర్టివ్ టైం అనమాట. ఓకే, సో వాళ్ళకు ఒక మంచి మెంటోర్ దొరకడం కానీ, అంటే ఏదైనా సాధన చేయాలన్నా, అంటే దీనికి ఒక్క ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది, కొంచెం వినండి. సాధన చేయాలన్నా, మంత్ర సాధన చేయాలన్నా, ఏదన్నా సాధించాలి ఫలానా విషయం అనుకున్నా, నేర్చుకోవాలనుకున్నా ఒక గురువు కావాలి, మెంటర్ కానీ ఎవరో ఒకరు మనకు కావాల్సి ఉంటుంది. సో ఇన్ని రోజులు ఏం జరిగిందంటే మేష లగ్నం వాళ్ళకి 11th హౌస్ లో శని తిరిగాడు. 11th హౌస్ అంటే 11వ స్థానం అంటే ఏంటి, మనకి మన గురువులు, వాళ్ళ యొక్క మన మెంటార్స్, ఇంకా ఈ రిలేటెడ్ పీపుల్ అంతా కూడా 11వ స్థానం.
ఈ రిలేటెడ్ పీపుల్ కి ఆ 11వ స్థానంలో శని ఉండడం వల్ల వాళ్ళు మీరు వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడంలో ఇబ్బంది పడ్డారనమాట. ఇబ్బంది పడుతుంటారు. అంటే అందరూ మేషలగ్నం వాళ్ళందరూ ఏదైనా మంత్ర సాధన చేయాలని కానీ ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ అనుకుంటుండే వాళ్ళకి చెప్తున్నా. ఓకే. సో స్పిరిచువల్ అవేకనింగ్స్ కానీ స్పిరిచువాలిటీ వేస్లోకి మూవ్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళకి. సో అలా చేయాలనుకుంటా ఉంటే అది సపోర్ట్ చేయడం అనమాట. శని డిలే కారకుడు కాబట్టి దాన్ని ప్రొలాంగ్ చేసి ఇంకా ఇంట్రెస్ట్ పోయేలా చేసి ఉంటాడు ఈ పాటికి. అలాంటి వారు ఎవరన్నా ఉంటే ఈసారి అక్కడి నుంచి శని 12th మూవ్ అయిపోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా అంటే మంత్రాసు అవేకనింగ్స్ ఇవన్నీ కూడా మన ఇంటర్నల్ బాడీలో జరిగేటి, మన సబ్ కాన్షియస్ లో జరిగేటివి. ఆ సబ్ కాన్షియస్ అనేది 12వ స్థానం. సో బాగా సపోర్ట్ చేస్తున్నాడు స్పిరిచువల్ గ్రోత్ కి, ఏదైనా అవేకనింగ్స్ స్పిరిచువల్ అవేకనింగ్స్ కి సంబంధించి కొంచెం ఈసారి సపోర్టివ్ గా ఉందన్నమాట మేష లగ్నం వారికి. నెక్స్ట్ హెల్త్ ఇష్యూస్ రిలేటెడ్ టు ఫీట్స్, యాంగ్జైటీ అండ్ స్లీప్. 12వ స్థానంలోకి శని వస్తున్నాడు కాబట్టి 12వ స్థానం నిద్రకి సంబంధించిన స్థానం, ఆలోచన విధానానికి సంబంధించిన, అంటే మీ మైండ్ అనేది క్లియర్ గా ఉన్నప్పుడే మీరు నిద్ర బాగుపడుతుంది. మీకు మైండ్ అనేది క్లియర్ గా లేకుండా కొంచెం డిస్టర్బ్డ్ గా ఉండిందంటే, మీ మూడ్ డిస్టర్బ్డ్, యాంగ్జైటీ నిద్ర పట్టదు కదా. సో సిమిలర్ గానే శని 12వ స్థానంలోకి రావడం వల్ల ఒక డెసిషన్ ని ఒక రోజు తీసుకోవాల్సిన డెసిషన్ 10 రోజులు చేస్తాడు. ఓకే. ఒక ఇన్స్టెంట్ గా తీసుకోవాల్సిన డెసిషన్ ని ప్రొలాంగ్ చేసి దానికి అవతల వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పోయేలా చేస్తాడు. దానివల్ల మీ ఆపర్చునిటీస్ లాస్ అవుతారు. దానివల్ల మీరు బాధపడుతుంటారు, యాంగ్జైటీ వచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తే ఎలా అనే పాయింట్ మీద యాంగ్జైటీ వస్తుంది. సో ఈ యాంగ్జైటీ పెంచుతాడు. కాళ్ళకి సంబంధించిన ఇష్యూస్, మీన రాశి అంటే ఫీట్స్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే. కాళ్ళకి సంబంధించి ఆ ఫీట్స్ కి సంబంధించిన ఇష్యూస్ కాస్త రిప్రజెంట్ చేస్తున్నాడు. శని అక్కడికి వస్తున్నాడు కాబట్టి క్రోనిక్ హెల్త్ ఇష్యూస్, బోన్స్ ఇష్యూస్ కూడా, శని బోన్స్ కారకుడు. ఓకే. సో ఆ బోన్స్ ఇష్యూస్ కూడా ఇస్తాడు అనమాట. ఆ బోన్స్ అనేది మీన రాశి ఫీట్స్, శని బోన్స్, కాళ్ళకి సంబంధించిన ఇష్యూ. ఓకే. ఆ ఇంటర్లింకేషన్ అనేది. ఓకే. సో ఇది హెల్త్ కన్సర్న్స్ అయితే. నెక్స్ట్ కొంచెం హెల్త్ లో కూడా రికవరీ టైం అనేది కాస్త ఫ్లక్చుయేట్ అవుతుంది. రికవరీ టైమ్స్ అనేవి కూడా కొంచెం ఇబ్బంది అవ్వచ్చు ఈసారి. హెల్త్ ఎవరికైనా ఇబ్బందిగా ఉండి రికవర్ అవ్వాలనుకునే వారికి. సో నెక్స్ట్ ఏంటంటే అంటే డిలేడ్ హీలింగ్. 12వ స్థానం నుంచి వచ్చి 6వ స్థానాన్ని చూస్తాడు. 6వ స్థానం అంటే ఏంటి మనకి? శత్రు రోగ రుణస్థానం, రోగస్థానం. రోగం హీల్ అవ్వాలి అంటే ఆ 6వ స్థానం కొంచెం శుభగ్రహాలతో నిండి ఉండాలి, కొంచెం యాక్టివేషన్ లోకి రావాలి. ఓకే. ఆ 6th నుంచి మళ్ళీ ఆ 5వ స్థానం కూడా యాక్టివేట్ అవ్వాలంటే ఆ రోగం పోవాలంటే 6th నుంచి 12th అంటే 6వ స్థానం నుంచి 12వ స్థానం యాక్టివేట్ అయినప్పుడు ఆ రోగం అనేది పోద్ది. ఆ పర్టికులర్ డిసీజ్ అనేది రిడ్ ఆఫ్ అవుద్ది. సో ఆ 5వ స్థానం కొంచెం స్ట్రాంగ్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6th మెయిన్ బేస్ పాయింట్ అనేది స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. కానీ ఆ బేస్ పాయింట్ మీదకి శని తన 7వ దృష్టి 6th చూస్తాడు కాబట్టి కొంచెం ఇబ్బంది, కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇబ్బంది అంటే ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ హిడెన్ ఎనిమీస్ అండ్ బీట్రేయల్స్ అనమాట. సో అంటే ఏంటంటే అంతర్గత శత్రువులు, మీరు మోసానికి గురవడానికి అవకాశాలు ఇవన్నీ కూడా ఎక్కువ వస్తాయి. ఇందువల్ల అంతర్గత శత్రువు అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా హెల్త్ కి సంబంధించి చెప్పినట్టుగా శత్రు రోగ రుణస్థానం. శత్రు స్థానం 6వ స్థానం. 6వ స్థానాన్ని తన 7వ దృష్టితో శని చూస్తాడు. శని అంటే గుప్త స్థానం, అంటే ఒక విషయాన్ని దాచిపెట్టేశాడు. గుప్త గ్రహం లాగా అనమాట. ఒక విషయాన్ని దాచిపెట్టేసి దాన్ని మనకి తెలియకుండా చేసి దాని పరంగా మన ఎఫెక్ట్ అయిన తర్వాత రియలైజ్ అయ్యేలా చేసే గ్రహం అనమాట. అంటే డిలే కదా కొంచెం డిలేడ్ గా చేస్తాడు. అన్ని తెలుసుకునేది కూడా, తెలియజేసేది కూడా డిలేగానే చేస్తాడు. సో ఆ బిట్రేయల్స్ అనేవి వస్తాయి. కొంచెం లీగల్ మ్యాటర్స్ లో జాగ్రత్తగా ఉండండి. ఓకే. సో రుణాలకు అంటే ఫైనాన్షియల్ లీగల్ మ్యాటర్స్ ఉంటాయి కదా, ఆ ఫైనాన్షియల్ లీగల్ మ్యాటర్స్ లో బ్యాంకు లోన్స్ కి సంబంధించిన వీటిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఎందుకంటే శని యొక్క 3వ దృష్టి ధనస్థానం పైన పడుతుంది. అంటే 3rd ఆస్పెక్ట్ 2nd హౌస్ పైన పడుతుంది, మనీ అండ్ వెల్నెస్ హౌస్ పైన. సో అక్కడ మనీకి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి కూడా కొంచెం చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఈ విషయాల్లో. ఓకే. సో మనీకి చాలా జాగ్రత్తగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఖర్చు పెట్టే దాంట్లో, ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకునే దాంట్లో చాలా వైజ్ డెసిషన్స్ తీసుకోండి. ఓకే. ఊరికే సరదాగా తీసుకొని సరదాగా ఇన్వెస్ట్మెంట్లు చేసేసి లాస్ అవ్వకండి. నెక్స్ట్ అకల్ట్ సైన్సెస్ పైన ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. ఎందువల్ల పెరుగుతుంది అంటే శని 12వ స్థానానికి వస్తున్నాడు అంటే 12వ స్థానం మన సబ్ కాన్షియస్, మన యొక్క ఆలోచన స్థానం. శని అంటేనే మన 8వ స్థాన శని కానీ అట్లా ప్లేస్ అయిన పీపుల్కి ఆస్ట్రాలజీ, వాస్తు ఇవన్నీ కూడా
కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాంటి వారికి అష్టమం అన్న వ్యయం అన్న అష్టమంలో ఉంటే ఇంకొంచెం అక్కల్ట్ స్థానం కాబట్టి న్యాచురల్ కాలపురుషుని చక్రంలో అష్టమ స్థానం వృశ్చిక రాశి అక్కల్ట్ సైన్సెస్ ని రిప్రజెంట్ చేసే రాశి. అదే అష్టమ స్థానాన్ని అన్ని లగ్నం ఏ లగ్నం నుంచి అయినా చూసుకోవచ్చు. సో అలానే సెకండరీ ఓకే 8,000 అనేది ప్రైమరీ హౌస్, సెకండరీ అక్కల్ట్ సైన్సెస్ అంటే ఇంకొంచెం బాగా రావాలి, కొంచెం సపోర్ట్ చేయాలంటే 8,000 బాగాలేకపోయినా పర్వాలేదు, 12,000 అన్నా కూడా కనీసం 12,000 అన్నా బాగుండాలి. సో ఇప్పుడు ఆ 12th హౌస్ లోకి శని వస్తున్నాడు కాబట్టి అక్కల్ట్ సైన్సెస్ అండ్ ఈ స్పిరిచువల్ హిడెన్ నాలెడ్జెస్ పైన ఇంట్రెస్ట్ అనేది బాగా పెరుగుతుంది అనమాట. సో ఈసారి ఏదైనా ఆస్ట్రాలజీ కానీ వాస్తుకు సంబంధించిన టారోట్ రీడింగ్ ఆర్ ఏదైనా పామిస్ట్రీ ఇలాంటి ఎవరైనా నేర్చుకోవాలనుకుంటుంటే ఈసారి సపోర్ట్ చేస్తుంది, నేర్చుకోవచ్చు. ఈ 2.5 years అనేది బెస్ట్ టైం మీరు మంచిగా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆస్ట్రాలజీ ఈ హిడెన్ నాలెడ్జ్ అంతా కూడా. ఓకే, సో నెక్స్ట్ శని యొక్క 3 దృష్టిలు, థర్డ్ ఆస్పెక్ట్ తృతీయ దృష్టి, సప్తమ దృష్టి, దశమ దృష్టి. ఈ 3 ఆస్పెక్ట్స్ యొక్క రిజల్ట్స్ ఏంటంటే సెకండ్ హౌస్ వెల్త్, ఫ్యామిలీ, స్పీచ్ అంటే ధనస్థానం, ధన, కుటుంబ, వాక్కు స్థానం ద్వితీయ స్థానం. ఆ సెకండ్ హౌస్ పైన శని యొక్క థర్డ్ ఆస్పెక్ట్ పడుతుంది కాబట్టి కొంచెం ఈసారి ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో కానీ, ఫ్యామిలీ మ్యాటర్స్ లో కానీ, ఫ్యామిలీతో కమ్యూనికేషన్ చేసే మ్యాటర్స్ లో కానీ కొంచెం ఇబ్బందులు ఫేస్ చేయొచ్చు. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఫైనాన్షియల్ రెస్ట్రిక్షన్స్ అయితే కాస్త ఉంటాయి. డిలేడ్ ఎర్నింగ్స్, సంపాదన అనేది కొంచెం డిలేడ్ గా ఉంటుంది ఇట్లా. అండ్ 6th హౌస్ ఇంతకుముందు చెప్పినట్టుగా హెల్త్ కన్సర్న్స్ కొంచెం వస్తాయి, లీగల్ మ్యాటర్స్, మనీకి సంబంధించి ఓకే ఈ లోన్స్ కి సంబంధించి వీటికి సంబంధించిన లీగల్ మ్యాటర్స్ ఏమైనా ఉంటే వాటిల్లో చిన్న చిన్న ఇబ్బందులు అయితే వస్తాయి. అండ్ 9th హౌస్, ఇది మెయిన్ 9th హౌస్ శని యొక్క దశమ దృష్టి 9వ స్థానం పైన పడుతుంది అనమాట. 9వ స్థానం అంటే ఏంటి, మనకి తండ్రి స్థానం, అదృష్ట స్థానం, ఇంకా లాంగ్ కొంచెం తీర్థయాత్రలకు సంబంధించి అండ్ పుణ్యకార్యాలకి ట్రావెల్ చేసే స్థానం. సో ఈ 12th హౌస్ లో వచ్చిన శని 9th హౌస్ తన 10th ఆస్పెక్ట్ తో చూస్తున్నాడు కాబట్టి ఫాదర్ హెల్త్ అనేది అంటే తండ్రి యొక్క హెల్త్ అనేది కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మేష లగ్నం పీపుల్ వాళ్ళ ఫాదర్ యొక్క హెల్త్ అనేది ఓకే కొంచెం హైయర్ స్టడీస్ కి సంబంధించి కాస్త డెసిషన్ మేకింగ్ లో డిలేస్ ఇస్తారు. హైయర్ స్టడీస్ ఈ కంట్రీకి వెళ్దామా, ఆ కంట్రీకి వెళ్దామా, ఈ పర్టికులర్ సబ్జెక్ట్ పిక్ చేసుకుందామా, ఆ సబ్జెక్ట్ ఇలాంటి ఒక ఆ స్ట్రీమ్స్ సెలెక్ట్ చేసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఎందువల్ల అంటే శని యొక్క బ్లెస్సింగ్స్ అనేటివి డిలేడ్ గా ఉంటాయి సిన్సియర్ ఎఫర్ట్స్ ఉన్న వారికి మాత్రమే. అందరికీ ఇప్పుడు ఒక 100 మంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే 100 మంది ఒక పర్టికులర్ విషయానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళు ఆ 100 మందిని రూల్ చేస్తా ఉంది శని అనుకోండి. ఆ 100 మందిలో శని 100 మంది ఫస్ట్ లోనే ఇవ్వడు రిజల్ట్స్ అనేది, చాలా కష్టపెడతాడు, సివియర్ కష్టపెడతాడు. ఫైనల్ గా ఎప్పుడైతే శని ఇవ్వాలనుకుంటున్నాడో ఆ ఫైనల్ డే రోజు ఆ 100 మందిలో ఎంతమంది అయితే మిగిలిన్నారో నిలబడి ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇస్తాడు. అంటే ఆ గోల్ కోసం వాళ్ళు ఎంత కష్టం వచ్చినా ఉంటారా లేదా అని టెస్ట్ చేయడమే శని పని. టెస్ట్ చేసి బ్లెస్సింగ్స్ ఇవ్వడం. శని బ్లెస్సింగ్స్ ఇచ్చాడంటే ఎక్సలెంట్ ఉంటాయి. అసలు శని బ్లెస్సింగ్స్ కి ఈజీ వే ఏంటంటే డిసిప్లైన్ గా ఉండడం, స్ట్రక్చర్డ్ లైఫ్ ని మెయింటైన్ చేయడం, ఎప్పటి పనులు అప్పుడు చేసుకోవడం, ప్రొకాస్టినేషన్ లేకుండా ఉండడం. ఇది శని బ్లెస్సింగ్స్ కి చాలా మేజర్ అన్నమాట, ఖచ్చితంగా వస్తుంది. సో ఇది మేష లగ్నం పీపుల్ కి ప్రొడిక్షన్స్ అయితే 6 to 7 లాజికల్ ప్రొడిక్షన్స్ అండ్ ఆస్పెక్ట్స్ కి సంబంధించిన ప్రొడిక్షన్స్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నా.